Hi, my dear 143 subscribers. I tell you one thing for you. నేను ఒక 3 years బ్యాక్ ఒక అమ్మాయిని చూసాను బస్లో. ఆ బస్లో చూసినప్పుడు తన ఫేస్ కూడా నాకు తెలియదు, ఎందుకంటే తను నా ముందుకు వచ్చింది. సో తనది నేను ఏ ఊరైతే తనది ఆ ఊరే. చాలా అంటే చాలా అంటే మంచి మనసు ఉండేది అమ్మాయి. నాకు పరిచయం అయింది. నాకు తెలియదు నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి పరిచయం అవుతుంది, తనతో మూడేళ్ళు కలిసి ఉంటానని. బట్ వన్ ఫైన్ డే షిఫ్ట్ అంటే తను మాట్లాడింది తన ఇంట్లో. అంటే ఇదంతా ఎందుకు ఇప్పుడు ఫైనల్కి వచ్చేస్తున్నాం అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటే ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. సో ఆ స్టోరీ అంతా అయ్యాక లాస్ట్లో ఒక దగ్గర ఆగింది. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో చెప్పడం. అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పింది ఏమని, నాకు వాళ్ళ అబ్బాయి అంటే ఇష్టం, ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నేను తనతో ఉంటే బాగుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. నేనేమనుకున్నాను, ఓకే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. సో అంతా బాగానే ఉంది. సో వన్ ఫైన్ డే తనకి పెళ్లి చూపులు తనకి ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో తను చెప్పేసింది తన ఇంట్లో. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఇలాంటివి మన ఇంట్లో లేవు, మనకొద్దు. సో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో నాకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు నాకు. వార్నింగ్ అంటే ఏదో చంపేస్తాం పొచ్చేస్తుంది కాదు, మా పక్క లేదండి, సో మేము ఇలాంటివన్నీ ఎంకరేజ్ చెయ్యం, సో ఐ థింక్ యూ కెన్ లీవ్, అంతా మీరు వదిలేస్తే మంచిది. సో ఇదంతా బాగుంది. తర్వాత నాదంటే ఈ రోజుల్లో క్యాస్ట్ ఎవరైనా చూస్తారా అంటే చూసేవాళ్ళు ఉన్నారు. నాది కొంచెం లో క్యాస్ట్, అంటే మరీ లో కాదు మరీ హై కాదండి, ఏదో మిడిల్ క్యాస్ట్. సో వాళ్ళు కొంచెం హై క్యాస్ట్. కానీ ఈ విషయంలో అండి నాకు తను ఫుల్ సపోర్ట్. ఎందుకు తెలుసా? ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయే అమ్మాయిల కన్నా తను ప్రేమించి తన ఇంట్లో చెప్పి ఒక 8 months తను వెయిట్ చేసింది, మేబీ 1 year అనుకోండి, వెయిట్ చేసింది పెళ్లి చేసుకోవడానికి నన్ను. బట్ ఎందుకో దేవుడు ఒప్పుకోలేదో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదో తెలియదు. ఒక సామెత ఉంది కదండి, ఒక అబ్బాయి ట్రూగా లవ్ చేస్తే ఒక అమ్మాయి లవ్ చేయదు, ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే ఒక అబ్బాయి లవ్ చేయడు. అలాగే అబ్బాయి అబ్బాయి లవ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే దేవుడు ఒప్పుకోడు. అదండి. సో తను నాకు ఒకరోజు కాల్ చేసి, నేను చెప్పాను, మాట్లాడాను, అవ్వట్లేదు. నా కోసం బతికేది మా నాన్న ఒకటి, మా నాన్న కోసమే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈరోజు ఆయన నా ముందు ఏడుస్తూ నన్ను ఈ మాట అడిగాడు, పెళ్లి చేసుకోమ్మా అని. ఏం చేయాలి అని తను నన్ను అడిగినప్పుడు నాకు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు. ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేయలేదు కదా, సో నువ్వు నన్ను మోసం చేయనప్పుడు నీకెందుకు ఆ భయం? ఐ విష్ తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి. నన్ను అనేవాడిని తను మర్చిపోయినా నాకు పర్లేదు, తను మాత్రం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. దట్స్ ఇట్. బాయ్, గుడ్ బై.